గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ని బురిడి కొట్టించాలనుకున్నాడు ఓ సైబర్ కేటుగాడు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి దిలీప్ కుమార్ నంటూ ఎమ్మెల్యే రాజసింగ్ ఫోన్ చేశాడు. కేంద్రం నిరుద్యోగులకు ఇచ్చే వృత్తి కోసం మీ నియోజకవర్గంలో 30 మంది దరఖాస్తు చేయాల్సి ఉందని చెప్పాడు. అయితే సమయం లేదని వెంటనే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను నగదు పంపించాల్సిందిగా ఆ అధికారి అడిగినట్లు ఎమ్మెల్యే రాజసింగ్ తెలిపారు. అయితే ఫోన్ కాల్ చేసింది ఓ అధికారి ఫేక్ అని గుర్తించిన ఎమ్మెల్యే రాజసింగ్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నమస్తే రాజాసింగ్ సార్, అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సార్ నేను దిలీప్ బాగున్నారా సార్? నేను మిమ్మల్ని అడగదాం అనుకున్నాను, మీరు మన లాస్ట్ 2025 ఆగస్ట్ 15 పిఎం సార్ మోదీ సార్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 270 కోట్లు 50% సబ్సిడీ మీద తెచ్చారు ఎంయుఐడి సీఎం గారు. అది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 30 మెంబర్స్ కి ఇచ్చారు సార్. అది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు చెక్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తీరా చూస్తే అసలు ఎంయుఐడి శ్రీదేవి మేడం ఫోన్ చేసింది ఇప్పుడే. ఆషామహల్ అసలు ఏం రాలేదంటే సార్ కిటికీ పెట్టలేదేమో, లేదంటే ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ లేక ఆగారో కనుక్కుంటానన్నాను సార్ అని చెప్తున్నాను. అసలు తెలియదు అది. అసలు మీకు తెలియపర్లేదండి. ఎస్డిఎఫ్ సార్, ఇది సిడిఎఫ్ కాదు. యాక్చువల్గా సిడిఎఫ్ అనేది మామూలుగా ఎమ్మెల్యేస్ అందరినీ మీటింగ్ పెట్టి మన సీఎం గారు మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఉపాధి వృత్తి అన్నారు. ఇవ్వడానికి ఇప్పుడు మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇక్కడ వృత్తి లేదు. నిరుద్యోగ యువతకి ఎక్కడి నుంచి వస్తారు సార్? దానికి సెంట్రల్ నుంచి తెచ్చారు ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండ్ చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్. అది మనకి 25th లాస్ట్. మళ్ళీ మిగిలిన చెక్స్ అన్ని కూడా రేపు రిటర్న్ చేయాలి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి. నేను ఇంత ముందు జడ్పీ సిఇఓ చేసినప్పుడు మిమ్మల్ని కలిసిన మా మిస్సెస్ సుధారాణి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. మనం ఎంఈఐడి సిడిఎంఏ 24 రిటైర్డ్ అవ్వాలి సార్. 3 ఏళ్ళు పెరగడం వల్ల నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉంది. కేసీఆర్ సేవ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు సార్. అంతా అందరూ బెదిరించే వాళ్ళే తప్ప వర్క్ ఏముంది అసలు? ఇక్కడ వర్క్ లేదు, పైసలు లేవు. చాలా ఇబ్బంది ఉంది. అది యాక్చువల్ గా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి 3 crores వచ్చింది. అయితే సార్ ఏమంటే రాజాసింగ్ గారు ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉండి నేమ్స్ ఈ పాటికి పంపించేసి ఉండాలా, ఆయన అసలు లేట్ చేయడం సీఎం సార్ అన్నాడు. తెలియదు, ఇంకా అర్థం కూడా కాలేదు అసలు ఎవరి పేరు పంపించాలి, ఎట్లా పంపించాలి, ఏంది. లేకపోతే అది యాక్చువల్ గా ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ క్యాస్ట్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్, ఎడ్యుకేషన్ నో బార్. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ కిరాణా షాప్ కానీ, ఫ్యాన్సీ కానీ, సూపర్ మార్కెట్ కానీ, డైరీ ఫార్మ్ సెంటర్ కానీ, 4-wheel రిలో బోర్డ్ అంటే టాక్సీ బోర్డ్ సార్, టాక్సీ బోర్డ్ కానీ, బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ పార్లర్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్, టైలరింగ్ షాపు, కాయగూరల వ్యాపారం, రెడీమేడ్ షాపు, ఇలాంటి బిజినెస్ ఏదైనా పెట్టుకోవడానికి మనిషికి 10 లక్షల రూపాయలు 50% సబ్సిడీ. మనకి ఇంత ముందు పిఎంఈజీపీ ఇచ్చారు కదా సార్ మోదీ సార్ 14 to 19. సేమ్ అదే టైపు. ఓకే. అంటే అది యాక్చువల్గా ఏంటంటే మనకి అది పిఎంఈజీపీ అనేది 25 lakhs 30% సబ్సిడీ. ఇది 10 lakhs 50% సబ్సిడీ. ఇప్పుడు మన ఇది గోషామహల్ వచ్చేటప్పటికి మొత్తం 30 చెక్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఈయన దాన నాగేంద్ర గారు ఫోన్ చేసి వేళ లాస్ట్ కదా పోర్టల్ క్లోజ్ అయిపోద్ది ఏఎస్ గారు, దిలీప్ గారు, ఒకవేళ గోషామహల్ పెట్టుకోకపోతే మన కార్యకర్తలు ఉన్నారంటే ఎట్లా సార్, మీదే ఆయనదే కదా, ఓ మాట అడిగి చూస్తాను. ఆయన నైట్ టైం ఉంది కనుక పోర్టల్ ఓపెన్ చేసుకుంటారు. నేను సీఎం గారికి కూడా చెప్పా, ఓ మాట నేను చెప్పి చూస్తా అంటే తప్పే ఉందంటే చెప్పండి, ఒకవేళ తెలియకపోతే వెంటనే అలర్ట్ అవుతారు, ఒకవేళ తెలిస్తే ఇంట్రెస్ట్ లేదని ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషే కనుక ఇబ్బంది లేదని చెప్పిండు. బట్టి సార్ అదే చెప్పాడు, సీఎం సార్ అదే చెప్పాడు. నేను మీరు ఏదన్నా ఫేర్ అండ్ ఫేర్ ఫ్యాక్ట్ ముఖమే మాట్లాడతారు ఫేస్ టు ఫేస్. అలాంటి ఇప్పుడు నాకు ఇష్టం లేదు పెట్టమన్నారు అనుకో క్లోజ్ చేసుకోవచ్చు, లేదు నాకు అసలు తెలియదు అన్నారు అనుకో మీరు చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న మనం ఉన్న ఎమ్మెల్యేస్ అందరిలో కూడా 119లో యాక్టివ్ గా ఉండి ఫస్ట్ చేసేది మీరే కార్యకర్త విషయంలో. ఇప్పుడు ఎంత టైం ఉండొచ్చు మనకు? 18 నుంచి 40 సంవత్సరాల లోపు సార్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్. ఏం లేదు సార్, మీరు ఎవరినైతే బెనిఫిషరీస్ మీ కార్యకర్తల్ని వాళ్ళ ఆధార్ కార్డు 2 వైపులా నాకు అర్జెంట్గా వాట్సాప్ పెట్టాలి. ఎందుకంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీనగర్ కాలనీ ఉంది కదా సార్, మినిస్టర్ క్వార్టర్స్. అక్కడ మన యూనియన్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి సార్ ఇచ్చారు నాకు. ఉన్నారా ఇవాళ ఆఫీస్ లో? కానీ నేను మా ఓడి పంపిస్తా. ఇప్పుడే బయలుదేరాను సార్. రేపు ఉంటా, కాకపోతే ఏంటంటే మనకు నైట్ 12 పోర్టల్ క్లోజ్ కదా సార్. అంటే కష్టం ఇంత జల్దీ అంటే. జల్దీగా సార్, మనకి ఇప్పుడు పోర్టల్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చిన ఏం ఉంది, ఇచ్చి చెక్స్ పట్టుకెళ్తారు, సంతకం పెట్టి ఎవరన్నా పంపితే రిసీవ్డ్ సైన్ పెట్టించుకుని ఇచ్చేస్తాను. ఖాళీ మనకు ఆధార్ కార్డు, అది ఆధార్ కార్డు ఫస్ట్ నాకు పంపితే వాళ్ళు
సార్ కట్ అయిపోయింది సార్. సిగ్నల్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నా. అదే ఇక్కడ రౌటర్ నేను కొద్దిగా మా వాళ్ళతో మాట్లాడి తమరికి అప్డేట్ చేస్తా. అది మనకి ఆధార్లు పెడితే వాళ్ళు డిఫాల్టర్ కాదో తెలుస్తుంది సార్. ఎందుకంటే అప్పుడు డిఫాల్టర్ అనుకో సార్, వాళ్ళ నేమ్స్ మనం మార్చుకోవచ్చు. నేను తెలుసుకుంటా. నేను కూడా మనకి సంవత్సరాలు 30 పెట్టారు, 9 మంది డిఫాల్టర్స్ ఉన్నారు ముద్ర లోన్ తీసుకుని అట్లా చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయినని లేదంటే వేరే వాళ్ళని అలా పెట్టుకున్నారు అన్నమాట. నేను తెలుసుకుంటా సార్ నాకు ఎంతసేపులో చెప్తారు సార్? 1 గంటలో చెప్తా. ఓకే సార్, నమస్తే సార్. నిన్న సాయంత్రం నాకు ఒక నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నంబర్ చూడండి, 7386719629. ఈ నంబర్ నుంచి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంటే, నేను అడిషనల్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేరన్నాడైన దిలీప్ కుమార్. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు, అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందు ఉంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాడు. నేను చెప్పిన కరెక్టే, నాకు ఈ నాలెడ్జ్లో రాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్లీ నాకు కాల్ అంటే నేనైతే నిజం అనుకున్నా. దాదాపు నేను ఆయన చెప్పిన మాటలకి నేను నమ్మినా కూడా. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏమంటుండంటే, సార్ ఈ రోజే అంటే నిన్న నైటే మీరు ఆధార్ కార్డులు అన్నీ పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కేపబుల్ ఉన్నారో లేరో అది మొత్తం మేము చూసుకోవాలి. మీరు ఇవాళనే నైట్ ఆధార్ కార్డ్ పెట్టండి, ఎందుకంటే ఇవాళనే ఈ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మావాడని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ యాంగిల్లో అయినా ఫోన్లో మాట్లాడిండు. నేను మంచి సార్, నేను మాట్లాడి ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన. కట్ చేసి మన భట్టి గారు పిఏకి నేను కాల్ చేసిన. ఫోన్ చేసి అడిగిన, అసలు ఈ వ్యక్తి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా అడిగిన. భట్టి గారు పిఏ అన్నాడు, లేదు సార్ ఇట్లాంటి వ్యక్తి లేడు, ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా ముందు తీసుకొని పోవాలని అట్లాంటి కూడా ఇంకా లేదు అని ఆయన పిఏ అంటే నాకు డౌట్ వచ్చేసింది, ఇది ఫేక్ కాల్ అని. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి కాల్స్ చాలా వరకు వచ్చింది. అంటే జనాలకి ట్రాప్ చేస్తున్నారు, జనాలు ట్రాప్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ట్రాప్ చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు ఎమ్మెల్యేస్ కూడా ఏడుస్తలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క స్కీము బెనిఫిట్ ఆయన నియోజకవర్గం. నిన్న సాయంత్రం నాకు